ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము, ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తున్నాడు. ఏమని అంటే, మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి అంటున్నాడు. నిజమే, ఈ రోజున చాలామందికి ఆనందం కరువయింది, సంతోషం కరువయింది. ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక నింద, ఏదో ఒక అవమానం మనల్ని కృంగదీస్తూ ఉంది. అయితే ప్రభు అంటున్నాడు, మీరు ఆనందంగా ఉండండి. ఎక్కడ మీకు ఆనందము అంటే, అది కేవలము ప్రభువునందు మాత్రమే ఆ ఆనందం దొరుకుతుంది అంటున్నాడు. గతములో పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతడు ఈ ఆనందాన్ని అనుభవించినట్లుగా లేదు. కానీ ఎప్పుడైతే ప్రభువును తెలుసుకున్నాడో, ప్రభువులో ఆనందించడం మొదలుపెట్టాడు. కనుకనే ఆ అనుభవాన్ని పంచుకుంటుంటాడు. మీరు కూడా ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించండి అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డ, ప్రభువునందు ఆనందించడం నువ్వు మొదలు పెడితే గనుక ఆ సంతోషము, ఆ ఆనందం ఉరకలు తొక్కుతూ ఉంది. ఎందుకంటే ఆ సంతోషాన్ని ఆనందించే వారికే తెలుస్తుంది గాని, ఆ ప్రభువులో ఉన్నటువంటి ఆ గొప్పతనం మిగిలిన వారికి తెలియదు. కనుక ప్రభువునందు ఆనందించండి. దేవుడు సదాకాలం మీకు తోడై ఉన్నాడు గనుక, ఆయన మీకు శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు మిమ్మల్ని విడువను ఎడబాయను అంటున్నాడు. తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. కనుక ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన యందు మీరు ఆనందించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆనందింపచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కనికరము కలిగిన మా దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, మరి ఇదిగో ప్రభువా, లైవ్లో అనేక మంది ఈ వాగ్దానమును నాయన మరి వింటూ ఉండగా వారి హృదయాలన్నిటినీ కూడా మీరు ఆనందింపచేయండి. ఎవరెవరు ఏ బాధలో, ఏ కష్టములో, ఏ నష్టములో ఉన్నారో తండ్రి, వారందరి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని దయచేయండి. వారికి ఉన్న కన్నీటిని నాట్యముగా మార్చండి. ఈ దిన ప్రయాణమంతా వారికి తోడై ఉండమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీకు అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.